షావుకారుని మార్చిన మా అమ్మ. ఒక షావుకారు గారు చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆ ప్రక్కన ఒక మామగారు ఉంది. ఆ మామగారికి ఎవరో కొత్త నిబంధన గ్రంథం ఇచ్చారట. ఆమెకు చదువు రాదు. షావుకారు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం చదువు పెట్టండి అంటే షావుకారు గారు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ బైబిల్ గ్రంథాన్ని చదివి మామగారికి వినిపించేవారు. మామగారు మారుమనసు పొందిందో లేదో కానీ ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నటువంటి షావుకారు గారు యేసు ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన కుటుంబము, ఆయన పిల్లలందరూ కూడా యేసు ప్రభువు నమ్ముకుని ఆశీర్వదించబడ్డారు. వాళ్ళ పిల్లలకు కూడా ఆ షావుకారు గారు క్రైస్తవ వివాహాలు చేశాడు, ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు చేశాడు. దేవుని యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉందంటే ఆ షావుకారు గారిని మార్చమని, మారిపోమని, మతం మారమని, మీరు యేసు ప్రభువులోకి వచ్చేయండి అని ఎవరు చెప్పలా. ఆయన చదువుతున్న వాక్య భాగాలే ఆ షావుకారు గారిని మార్చేసినాయి. అతని హృదయం మారింది, మనసు మారింది, మతము కాదు.